తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశమైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్లో సమావేశం కొనసాగుతోంది. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర మొదటిసారి పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రైచిందు మొత్తం మీద ఏదైతే తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం అయితే ఈ రోజు 10:45 ప్రారంభమైన పరిస్థితి ఉంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్ లో ప్రారంభమైన పరిస్థితి ఉంది. మొదటిసారి టీటీడీ ఈవోగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి టీటీడీ పాలక మండలి సమావేశంలో అయితే ముద్దాడ రవిచంద్ర ఐఏఎస్ అయితే పాల్గొంటున్నారు. ఆయనే కాకుండా ఇటు టీటీడీ పాలక మండలి సభ్యులు మొత్తం అయితే ఈ రోజు హాజరైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి చూసినట్టయితే కొనుగోళ్లకు సంబంధించి అంటే ఏదైతే ముడి సరుకులు కొనుగోలే కాకుండా ఇటు ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని కొనుగోలుకు సంబంధించి రీటెండర్లను కూడా పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఉన్నటువంటి అవినీతికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా గతంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కూడా ఏదైతే ఈ పాలక మండలి సమావేశంలో అయితే పూర్తిగా చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గతంలో కొన్ని కొనుగోలుకు సంబంధించి కూడా ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్లకి ఏదైతే కొత్తగా టెండర్లు రీటెండర్లు ఉన్నట్టయితే ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు టేబుల్ అజెండాగా 5 అంశాలపై చర్చించడం తెలుస్తుంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకి మీడియా సమావేశం కూడా నిర్వహించుంటారు టీటీడీ చైర్మన్. మరోవైపు ఇప్పటికే దివాళీ కాలకట్ల తెప్పోత్సవాలు తిరుమలలో ఘనంగా నిర్వహిస్తోంది టీటీడీ. అదే కాకుండా ఈ మార్చి సమయంలో వచ్చే సెలవులు రద్దీ నేపథ్యంలో భక్తులకి ఎటువంటి దర్శనం ఏర్పాటు చేయాలి, ప్రధానంగా ఒకవేళ విఐపి దర్శనాలు ఒకవేళ రద్దు చేస్తారా, ఒకవేళ ఎందుకంటే ముఖ్యంగా మార్చి సెలవులు వచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భారీగా తిరుమలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు సంబంధించినటువంటి ప్రివిలేజ్ దర్శనాలు కొన్ని నిలిపివేసే అవకాశాలు ఉంటాయి. ఆ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈ రోజు బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఎటువంటి దానికి నిర్ణయాలు ఉంటాయి అనేది ప్రధానంగా తీసుకున్నట్టయితే తిరుమలకి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ముడి సరుకులకు సంబంధించి, మరోవైపు కొన్ని ఏదైతే కాంట్రాక్ట్ వర్క్ సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి జీతాలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో కోర్టులో పనిచేసినటువంటి సిబ్బందికి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సిబ్బందికి సంబంధించి 30 మందికి ఇప్పటికే దానికి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళ ఉద్యోగాలు ఎంతమందికి అవకాశం కల్పించబోతున్నారనే దానిపై ఈ రోజు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి అన్నప్రసాదాలు వితరణకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. గతంలోనే టీటీడీ తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఆలయాల అన్ని చోట్ల అన్నప్రసాదాలు వితరణ చేసే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకోబోతుందని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఏ ఆలయాలకి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానికి కూడా కాసేపట్లో ఏదైతే టీటీడీ పాలక మండలి సమావేశంలో తెలిసే అవకాశం నాకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.